అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. చదువస్తే ఉన్నమతి పోయిందట. అగో గట్లనే ఉన్నది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లల్లా ఓట్లేసినోళ్ళ కొంతమంది కథ. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లయినాయి కదా, అలా చదువుకున్నోళ్ళు ఓట్లేసిండ్రా చదువు రానోళ్ళు ఓట్లేసిండ్రా తెలుస్తలేదు. అగో గంత విజ్ఞాన ప్రదర్శనలు చేసిండ్రట ఓట్లల్లా. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇవాళ మాపటికి ఓడ్చేటట్టున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ఓట్లతోటి చెల్లని ఓట్లు కూడా పోటీ పడ్డాయి. అభ్యర్థులకు పోలైన ఓట్లతోటి పోటీగా 5వ జాగాల్లో చెల్లని ఓట్లున్నాయి. అంటే పట్టభద్రులు ఎంత తెలివివంతులో చూడుండ్రి. వాళ్ళ తెలివి ఎట్లా ఏడిచిందంటే బ్యాలెట్ పేపర్లో కొంతమంది లవ్ సింబల్స్ జై మల్లన్న, జై కేసీఆర్, జై కాంగ్రెస్ అనుకుంటా రాసిండ్రట. ఇంకా కొందరు మగానుభావులు అయితే బ్యాలెట్ పేపర్ తిరిగేసి 1, 2, 3 అని నెంబర్లు వేసిండ్రట. 1,92,277 ఓట్లు లెక్క పెడితే అందులో దాదాపు 15,126 పైగా చెల్లని ఓట్లున్నాయి. అంటే పట్టభద్రులు ఎంత పనిమంతులో చూడుండ్రి. ఇది జస్ట్ ఇంకా లెక్క అయిపోయే వరకు ఇంకా పెరుగుతుండొచ్చు. చెల్లని ఓటు పక్కకు పెడుతుండే వరకల్లా అధికారులు ఏజెంట్ల నడమ లొలులే అవుతున్నాయి. దీంతో చెల్లని ఓట్లు ఆఫీసర్లకు పెద్ద నెత్తినొప్పి తెచ్చి పెడుతున్నాయి. అందుకే కౌంటింగ్ ఇంత ఆలస్యంగా నడుస్తుంది. వీళ్ళని చూసి సోషల్ మీడియాలో మస్తు తిట్టిపోస్తారు. మీరేం చదువుకున్న పట్టభద్రులయ్యా, ఓట్లేసుడు రాదు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ఏం చదువులరా నాయనా మీవి అనుకుంటా తిడతాండ్రు. ఓట్లేయడం రాదు, ఎలా రా గ్రాడ్యుయేషన్ అయ్యిండ్రు అని మస్తుగా కామెంట్లు చేస్తుండ్రు.